నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. టెక్నాలజీతో రెవెన్యూ శాఖలో సమూల మార్పులకు ప్రయత్నం చేస్తున్నామన్న మంత్రి అనగాని రీసర్వేపై ప్రతి 3 నెలలకు ఒకసారి రివ్యూ చేస్తామని స్పష్టం. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దత్తత గ్రామం పీఎం లంకలో వ్యక్తిగత కార్యదర్శి అనిరుద్ పర్యటన. సముద్ర కోత ప్రాంతంలో చేపట్టిన గోడ నిర్మాణ పనులు పరిశీలన. చిలకలూరిపేటలో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. రైతుల వద్ద ఉన్న చివరి పొగాకును కొనుగోలు చేస్తామని హామీ. గూడూరులోని శ్రీ పాండురంగ విఠలనాథ స్వామి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. వేదమంత్రాల నడుమ కన్నుల పండుగ సాగిన స్వామివారి కళ్యాణం. రెవెన్యూ సంబంధించి 10 అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. 10 లక్షల రూపాయల వరకు భూమి విలువ ఉంటే సక్సెస్ సర్టిఫికెట్ కోసం గ్రామ సచివాలయంలోనే 100 రూపాయల ఫీజు చెల్లించి పొందవచ్చునన్నారు. 10 లక్షల పైన విలువ ఉంటే 1000 రూపాయలు ఫీజుగా నిర్ణయించినట్లు తెలిపారు. టెక్నాలజీ ద్వారా రెవెన్యూ శాఖలో సమూల మార్పులకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం రీసర్వే చేయకుండానే ఫోటోల పిచ్చితో ఇష్టానుసారం చేశారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం ఇచ్చే పాస్బుక్ క్యూఆర్ కోడ్ అనేది భూమి జీపీఎస్ కూడా చూపుతుందని పేర్కొన్నారు. ఆగస్టు 15న పండగ వాతావరణంలో అందరికీ పాస్ పుస్తకాలు అందిస్తామని ప్రకటించారు. సంస్థ పరిపాలనలో రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క పనితీరు పైన అలాగే పేద ప్రజలందరికీ కూడా వారి యొక్క భూ వివాద పరిష్కారాలు చేసే విధంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు. ముఖ్యంగా 10 అంశాల మీద పేదవాడికి రాబోయే రోజుల్లో, ఎందుకంటే భూమి అంటే సెంటిమెంట్, భూమి మీద పుడతాడు, భూమిలోని కలుస్తాడు కాబట్టి ఆ సెంటిమెంట్ ని అతని ఎమోషన్స్ అర్థం చేసుకుని కొంచెం లీనియంట్ గా ఉన్నా కూడా గవర్నమెంట్ కొంచెం బ్రహ్మాండంగా పేదలకి సేవ చేయాలని లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 10 అంశాలు ముందు పెట్టుకుని దాని మీద అన్నిటి కూడా మాతో చర్చించి రెమెడీస్ కూడా తయారు జరిగింది. ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం సక్సెస్ సర్టిఫికేట్ అనేది వారసత్వంగా వచ్చినటువంటి భూముల్ని చాలా మంది కూడా 1% ఉండి కట్టలేకనో కడుగోలేకనో ఆ సక్సెస్ తెచ్చుకోరు. గ్రామాల్లో వివాదాలకి అది దారితీస్తూ ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు 10 లక్షల రూపాయల దాకా ఉంటే ఆ భూమి విలువ కేవలం 100 రూపాయలకే, అది కూడా గ్రామ సచివాలయంలోనే చేసుకునే విధంగా 10 లక్షల రూపాయలు దాటితే 1000 రూపాయలు పెట్టి చాలా తక్కువ. అంటే ఇలాంటి వివాదాలు రాబోయే జనరేషన్స్, సెకండ్ థర్డ్ జనరేషన్స్ లో ఇలాంటివన్నీ కంటిన్యూ అయ్యి ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి అలాంటి ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో ఈ యొక్క మంచి కార్యక్రమం చేశారు. వాళ్ళు ఎక్కడ కూడా తహసీల్దార్ ఆఫీసులకు కూడా వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామ సచివాలయంలోనే చేసుకునే విధంగా ఈ యొక్క మంచి వరం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉన్నాయో, కుల ధృవీకరణ పత్రాలన్నీ కూడా దాదాపుగా 43,89,43 lakhs ఇవ్వడం జరిగింది. 100% కూడా ఆగస్ట్ 2 కల్లా ఇచ్చి, ప్లస్ అది కూడా అవసరం ఉంటే అధికారులకు వాళ్ళకి ఓపెన్ డొమైన్ కనపడే విధంగా చేయమని చెప్పారు. అక్టోబర్ 2 కల్లా ఈ రాష్ట్రంలో మా సూపర్ 6 చెప్పినటువంటి అన్ని కూడా మేము చేస్తా ఉన్నాం. సుపరిపాలన వైపు వెళ్తా ఉన్నాం. పేదవాడి భూ హక్కులు కల్పించే విధంగా ఎలాగైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రిపీల్ చేశామో, ఏదైతే మాట ఇచ్చామో బరియల్ గ్రౌండ్స్ మీద, అలాగే పేదలకు ఇల్లు గాని, జర్నలిస్ట్ ఇల్లు గాని, ఇన్నిటిపైన కూడా చర్చ జరిగింది. దాదాపుగా 363 హ్యాబిటేషన్స్ లో మాకు ఇప్పుడు దాకా శ్మశాన వాటికలు లేవని చెప్పొచ్చింది. దానికి కావాల్సిన 137 కోట్ల రూపాయలు కూడా ఇమీడియట్ గా శాంక్షన్ చేస్తా ఉన్నారు. మేము ఏదైతే ఇంటింటికి తిరుగుతా ఉన్నాం ఈ నెలలో ఏమన్నా వచ్చినా కూడా వాటిని కూడా యాడ్ చేసుకుని 3 విడతలుగా ఇది పూర్తి చేస్తారని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం నిజంగా చాలా ఆనందదాయకమైన విషయం. పేదల ఇల్లుల విషయంగా కూడా ఒక హౌస్ కమిటీ వేయడం జరిగింది. తప్పకుండా అతి త్వరగా ఇవన్నీ కూడా మేము అక్టోబర్ 2 ఎక్కువ కార్యక్రమాలకు మేము డెడ్ లైన్ పెట్టుకున్నాము. కొన్నిటికి ఆగస్ట్ 15 పెట్టుకున్నాము, అక్టోబర్ 2 పెట్టుకున్నాం. సో ఈ డెడ్ లైన్స్ లోపల వీటికి అన్నిటి కూడా పరిష్కారాలు వచ్చే విధంగా చేయబోతా ఉన్నాం. దాదాపుగా 1,85,000 మాకు ఈ రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులు వచ్చినాయి. కానీ కేవలం 687 మాత్రమే ఉన్నాయి. అంటే మిగతా అన్ని కూడా మేము పరిష్కార మార్గం లేకపోతే చెయ్యలేనివి. ఎందుకంటే వచ్చే సమస్యలన్నిటి కూడా చాలా మటుకు చేయలేని ఉన్నాయి. పార్టీ ఆఫీసులో కూర్చుంటే దాదాపు 60 వచ్చినాయి, దాంట్లో 59 చేయలేనటువంటి. సో అవి కూడా మేము వాళ్ళకి స్పీకింగ్ నోట్ ఇచ్చి ఎందుకు చేయలేకపోతున్నాం కూడా తెలిసే దిశగా కూడా మేము చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా భూ వివాదాలు అలాగే భూ సమస్యలు అన్ని కూడా ఆధార్ లింక్, సర్వే నంబర్ లింక్ తో సహా, ఈ సర్వే నంబర్ నొక్కితే ఈ సర్వే నంబర్ లో ఈ భూమి ఎవరిది, ఎందుకు ఉంది, లేదా ఏ వివాదం ఉంది అన్ని కూడా వచ్చే విధంగా కూడా మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరమైనటువంటి టెక్నాలజీ అంతా కూడా వాడి అందరూ కూడా ఒక వే ఫార్వర్డ్ కూడా పెట్టుకుని, మరి ముఖ్యంగా అందరూ చూస్తా ఉన్నారు ఈ ఫ్రీ హోల్డ్ గురించి. జిఓఎం దాదాపుగా చాలాసార్లు ఒక 20 గంటలు అంటే 4 మీటింగుల్లో చాలాసేపు సుదీర్ఘంగా చర్చించింది. ఫ్రీ హోల్డ్ అనేది పేదలకి లబ్ధి పొందాలి,
దాని మంచి రూపకల్పన చేస్తే బాగుంటుంది. 10 అంశాలు మేము గౌరవ CCLA మేడం అవ్వచ్చు, ఇతర అధికారులు వచ్చి, అడిషనల్ CCLA వచ్చి, అందరం కూడా దాని మీద ఒక 10 అంశాల మీద, ఎందుకంటే కొన్ని డిఫరెంట్ వేస్ ఉన్నాయన్నమాట. అంటే నో ప్రూఫ్ ఆఫ్ అసైన్మెంట్ అవ్వచ్చు, ఎలిజిబుల్ ఫర్ ఫ్రీ హోల్డ్ బట్ కలెక్టర్ ప్రొసీడింగ్ లేకపోవచ్చు, లేకపోతే వాటర్ కోర్స్ పోరంపోవచ్చు. అలాంటివన్నీ కూడా అంటే 10 క్లాసిఫికేషన్స్ మేము గమనించాము. ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఏమున్నాయని. వీటిపైన కూడా మరి ఒక 2-3 మీటింగ్లు కూడా కంపల్సరీ కావాలని కూడా చెప్పాము. సో దీనిపైన GOM అంతా కూడా టోటల్ రిపోర్ట్ తీసుకుని October 2 కల్లా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురమ్మన్నారు. అప్పుడు వారు కార్యాచరణ రూపకల్పన చేసుకుని వే ఫార్వర్డ్ ఆ రోజు డిసైడ్ చేద్దామని చెప్పారు. సో అది కూడా అంటే పేదవాడికి లబ్ధి పొందే విధంగా, వ్యాపారస్తులకు కాకుండా పేదవాడికి లబ్ధి పొందాలా, గవర్నమెంట్ ఉపయోగపడాలా. తప్పకుండా ఒక పాజిటివ్ వాతావరణంలో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నారు. దాదాపుగా 4,63,000 పైచిలకు గ్రీవెన్సీ 1 year లో వచ్చినాయి. దాంట్లో 3,99,000 పూర్తిగా పరిష్కరించడం జరిగింది. మిగతా అన్ని కూడా అంటే ఇంకా SLA లోపలే ఉన్నాయి కాబట్టి అవి కూడా త్వరలో మేము పరిష్కరించబోతా ఉన్నాం. అభ్యంతరాలు లేనటువంటి ల్యాండ్స్ అన్ని కూడా డ్వెల్లింగ్ యూనిట్స్ అవ్వచ్చు, అర్బన్ లో ఉన్నటువంటి కానీ గ్రామాల్లో ఉన్నటువంటి మనకి చిన్న డ్వెల్లింగ్ యూనిట్స్ అన్ని కూడా GO 30 ద్వారా మేము గతంలో రెగ్యులేషన్ కి ఇచ్చాము ఉచితంగా. అది కూడా దాదాపుగా 20,000 అప్లికేషన్లు ఇప్పుడు దాకా వచ్చినాయి. ఏదైతే మేము తొలి అడుగు కార్యక్రమం చేస్తా ఉన్నాం, సుపరిపాలన తొలి అడుగు, దాంట్లో కూడా ఇది ఒక స్పెషల్ డ్రైవ్ గా తీసుకుని ఏదైతే వస్తా ఉన్నో అవన్నీ కూడా పూర్తి చేయాలి. ఎక్కడ కూడా అన్రెగ్యులరైజ్డ్ ఇల్లు ఉండకూడదు. ఏదన్నా అంటే క్లాసిఫికేషన్ లో చిన్న కన్వర్షన్, డూయబుల్ కన్వర్షన్స్ ఉంటే అవి కూడా చెయ్యాలి అని చెప్పేసి గౌరవ మేడం గారికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. రేషనలైజేషన్ గురించి మాట్లాడాము. ఈ రోజు అద్భుతమైనటువంటి రివ్యూ జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారితో మా డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి పోస్టుల గురించి మాట్లాడింది, VROల గురించి కూడా మాట్లాడాము, మా CCLA మేడం దగ్గర డిప్యూటీ కలర్ వేకెన్సీస్ కూడా మాట్లాడాము. ఎందుకంటే రాష్ట్రంలో ఒక వింత పొజిషన్ లో జరుగుతూ ఉంది. సో అన్ని కూడా డిస్కస్ చేసాం. అది మేము అంతర్గతంగా మేము చూసుకుని పోస్ట్ అన్ని కూడా ఫిల్ చేసుకుంటా ఉన్నాం. మీకు ఒక ఆదర్శవంతమైన పరిపాలన ఇస్తాను. దాంట్లో ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఒక అద్భుతమైన వే ఫార్వర్డ్ మాకు చూపిస్తాం. యువతకు నైపుణ్యం అవసరమని, నైపుణ్యాభివృద్ధి కోర్సులు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యక్తిగత కార్యదర్శి P. అనిరుద్ అన్నారు. నిర్మలా సీతారామన్ దత్తత గ్రామం PM లంకలో ఆయన పర్యటించారు. ప్రభుత్వ విప్ నాయకర్ కలెక్టర్ నాగరాణితో కలిసి గ్రామంలోని డిజిటల్ భవన్ సందర్శించారు. యువతకు ఇస్తున్న శిక్షణ గురించి ఆరా తీశారు. అనంతరం యువతతో మాట్లాడి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులకు మంచి భవిష్యత్తు ఉందని సూచించారు. అనంతరం సముద్ర కోత ప్రాంతంలో 13.50 కోట్లతో చేపట్టిన గోడ నిర్మాణ పనులను పరిశీలించారు. డిలైట్, పూణే సంస్థల ప్రతినిధులు నిర్మాణ పనులు అనిరుద్కు వివరించారు. అనంతరం ఆయన అధికారులతో సమావేశమయ్యారు. PM లంకలో జరుగుతున్న మన సెంట్రల్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ మేడం వారి సూచనలతోటి డెలాయిట్ కంపెనీ 13.5 కోట్లతోటి ఒక ఎంబాంక్మెంట్ వాల్ చేస్తున్నారు. ఈ సముద్రం వచ్చి చాలా సార్లు ఊళ్ళని ముంచడం, ఇక్కడ ల్యాండ్ అంతా కూడా కొట్టుపోవడం చూసి ఇక్కడ ఒక వాల్ ని నిర్మించాలని చెప్పేసి ఆ వర్క్ ఎట్లా జరుగుతుంది అని చెప్పేసి ఇన్స్పెక్ట్ చేయడానికి మేడం గారు PS వారి యొక్క టీం అంతా కూడా రావడం జరిగింది. ఎట్లా జరుగుతుంది అనేసి డెలాయిట్ కంపెనీ కాకుండా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి కూడా another 2.5 crores వర్త్ ఆఫ్ వర్క్స్ కూడా శాంక్షన్ చేయడం అయింది. అవి కూడా ప్రోగ్రెస్ ఎట్లా ఉంది, ఏ విధంగా ఉన్నాయనేది చూడటానికి రావడం జరిగింది. వారందరికీ కూడా చూపించి అన్ని విలేజెస్ తో కూడా ఇంటరాక్షన్ కూడా అయింది. ఇక్కడ ప్రోగ్రెస్ అంటే ఈ ఎంబాంక్మెంట్ వాల్ 10% ఆఫ్ వర్క్ కంప్లీట్ అయింది. డిసెంబర్ కి కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాము. టార్గెట్ అయితే అక్టోబర్ కంప్లీట్ అవ్వాలి, బట్ డిసెంబర్ కి అయితే కంప్లీట్ అవుతుంది.
పల్నాడు జిల్లా చిలకూరుపేట పట్టణంలోని పొగాకు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సందర్శించారు. కూలీలు సకాలంలో దొరకక సరైన సమయంలో పొగాకు కోయలేక పండుటాకులా మారిన పొగాకును కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కింటాకు 120 పలికే పొగాకు ఇప్పుడు పండుటాకు కావడంతో కొనుగోలు చేయడం లేదని, దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. రైతుల వద్ద ఉన్న చివరి పొగాకును కొనుగోలు చేస్తామని అన్నారు. నల్లబర్లి పొగాకు సాగు చేసిన రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. సకాలంలో కూలీలు దొరక్క సరైన టైంలో పొగాకు వలవక కట్ చేయక పండుటాకుగా మారటం వల్ల 120 రూపాయలు అమ్మాల్సినటువంటి పొగాకు పండించిన రైతులు ఈరోజు వీళ్ళకున్న గైడ్ లైన్స్ ప్రకారం రిజెక్ట్ చేస్తా ఉన్నారు. మాకు ఆ టైప్ ఆఫ్ వెరైటీ కొనుగోలు పండుటాకు కొనేటువంటి దానికి ఆదేశాలు రాలేదని ఇప్పుడే కన్సర్న్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారితో, అగ్రికల్చరల్ కమిషనర్ ఢిల్లీరావు గారితో మాట్లాడాను. రాజమౌళి గారితో, సీఎంఓతో కూడా మాట్లాడి అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి రైతుల సమస్యలను కూడా తీసుకువెళ్ళి పండుటాకు కూడా ఒక ధర నిర్ణయించేటువంటి విధంగా రైతులు 5,000 నిర్ణయిస్తే బాగుంటుందంటారు. కనీసం 4,000 రూపాయలు పండుటాకు కూడా ధర నిర్ణయించి రిజెక్షన్ లేకుండా కొనుగోలు చేయమని రైతులు కోరుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. రేపు ఈ యొక్క గ్రేడ్ కూడా కొనేటువంటి దానికి ఆదేశాలు వస్తాయని అదే వెయిట్ చేస్తూ ఉన్నాం. కనుక ఏంటంటే ఈరోజు ఈ పొగాకు వచ్చే సంవత్సరం పొగాకు నిషేధించబడుతూ ఉంది. మళ్ళీ పొగాకు పంట వేయొద్దని ఈరోజు మార్కెట్ కొనే పొగాకు రేపు గనక నిషేధించబడిన తర్వాత ఇదే పొగాకు రేపు 4 రెట్లు ధర పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత రైతు పక్షపాతిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల రైతులు పూర్తి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 90 రూపాయలు 120 రూపాయలు కిలోకి మంచి పొగాకు ఇచ్చి ఈ పండుటాకులు ఉన్నటువంటి ఏదైతే కూలీలు సకాలంలో దొరక్క నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవాలనేటువంటిది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. తప్పకుండా దీని మీద కూడా ఆదేశాలు వస్తాయి. ఆ విధంగా రైతుల్ని చంద్రబాబు గారి ప్రభుత్వం పొగాకు వేసిన రైతులను ఆదుకోవడమే ధ్యేయంగా పనిచేస్తూ ఉంది. పొగాకు కావచ్చు, మామిడి కావచ్చు, మిర్చి కావచ్చు, ఎప్పుడు ఏ ప్రభుత్వం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కటరాజ వీధిలో ఉన్న శ్రీ పాండురంగ విఠలనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రుక్మాబాయి సమేత పాండురంగ స్వామి వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో కళ్యాణ మహోత్సవాన్ని అర్చకులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణాన్ని భక్తులు తిరిగించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.